ఆరుతడి పంటగా సాగు చేసిన వేరుశనగ ప్రస్తుతం తీత దశలో ఉంది. వేరుశనగను సరైన పక్వ దశలో గుర్తించి తీతలు జరపాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఎకరానికి 3 నుంచి 4 బస్తాల దిగుబడి నష్టపోయే ప్రమాదం ఉంది. మొక్కలు పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేటట్టు చూసుకోవడం, కాయలు నిల్వ చేసినప్పుడు బూజు తెగుళ్లు రాకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. వేరుశనగ పక్వ దశను గుర్తించే విధానం, నిల్వలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి మహబూబ్నగర్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మమత ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో వేరుశెనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని సాగు ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఈ రబీలో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. ప్రస్తుతం తీతలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా 70 నుంచి 80% మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి కాయ డొల్ల లోపల భాగం నలుపుగా మారినప్పుడు పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. కూలీల కొరత ఉన్న నేపథ్యంలో భూమి నుంచి మొక్కలను తీయడానికి ట్రాక్టర్తో నడిచే యంత్రాలను ఉపయోగించి పంట కోత కోయాలి. సాగు ఆశాంతం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న రైతులు తీతల సమయంలో కూడా కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మమత. ముఖ్యంగా వేరుశనగ సాగులో మనకి అవసరమైన విషయం ఏంటంటే యాంత్రీకరణ. ఎప్పుడైతే వేరుశనగ కోత మరియు నూర్పిడి చేపడతామో కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో కూలీలు అందుబాటులో లేకపోవడం లేదా కూలీల డిమాండ్ పెరిగి కూలీ రేటు కూడా పెరగడం అనేది జరుగుతుంది. వేరుశనగ డిగ్గర్లు వేరుశనగ కోతను చేపట్టగా వేరుశనగ థ్రెషర్లు యాంత్రీకరణ ద్వారా మొక్క నుండి కాయను వేరు చేస్తాయి. ఈ విధంగా డిగ్గర్లు మరియు థ్రెషర్లను వాడడం వల్ల ముఖ్యమైన సమయంలో మనం రైతు కూలీల అవసరాన్ని తగ్గించవచ్చు. ఈ విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందే ప్రయత్నం చేయవచ్చు. యాసంగి వేరుశనగ కోత అనంతరం వేరుశనగ కాయల్లో తేమ అనేది తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. 9 నుంచి 10% తేమ ఉండే విధంగా చూసుకొని వీటిని గోనె సంచులలో నింపి గాలి వెలుతురు బాగా ఉండే విధంగా వీటిని నిల్వ చేసుకోవాలి. వేరుశనగలో ముఖ్యంగా కోత అనంతరం నిల్వ సమయంలో చాలా వరకు పురుగులు ఉధృతి ఉండే అవకాశం ఉంది. వీటిని తగ్గించుకునే విధంగా వేరుశనగను గాలి వెలుతురు బాగా తగిలే ప్రాంతంలో తేమ తక్కువగా ఉంచుకొని నిల్వ చేసుకోవాలి. గోనె సంచులను మలాథియన్ అనే మందులో ముంచి మనం నిల్వ చేసుకున్నట్లయితే మనం వచ్చే పంట కాలానికి వేరుశనగ గింజలను వాడుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా పురుగుల ఉధృతి కూడా తగ్గుతుంది. సాధారణంగా యాసంగి సమయంలో పండించిన వేరుశనగలో మొలక శాతం అనేది తక్కువగా గమనించడం జరుగుతుంది. దీని నివారణకై పండించిన పంటను కోత అనంతరం నీడలో ఆరబెట్టి తర్వాత నూర్పిడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నూర్పిడి చేసిన గింజలను తక్కువ 9 నుంచి 10% తేమ ఉండే విధంగా సంచులలో నిల్వ చేసుకోవాలి. ఎక్కువ సమయం వేరుశనగ నిల్వ చేసుకోవాలనుకుంటే పర్డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ బ్యాగ్లని వాడుకోవచ్చు. ఈ బ్యాగ్స్ని వాడుకోవడం వల్ల పంట కోత తర్వాత వచ్చే పురుగులను, అఫ్లోటాక్సిన్ని మరియు పంట మొలకెత్తే శాతాన్ని కూడా పెంచవచ్చు.